మాస్టర్లో 1v4 ఆడాలి, నా బెస్ట్ ఇవ్వాలని ర్యాంక్ పుష్ చేసాము. కానీ తర్వాత కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు పొద్దున్న చూసా, మధ్యాహ్నం చూసా, సాయంత్రం 4 సార్లు చూసా. బండిలు పంపలేమో వాడు. ఇప్పుడు 7 అయింది, బండిలు పంపించి వెళ్ళి చూసుకో అన్నాడు. వచ్చి చూస్తే బండిలు వచ్చింది. ఈ టైంలో పంపితే ఎట్టమవ్వా, ఇంక లేట్ అయింది కాబట్టి రేపు ఈ బండిలతో ఆడదాం. మీరైతే ఫాలో చేసుకొని రెడీగా ఉండండి మవ్వా. ది నెక్స్ట్ డే బండిలు అయితే పొద్దున్నే ఓపెన్ చేసాము. ఇప్పుడైతే 1v4 ఆడదాం, అది కూడా మాస్టర్ లో. నిన్నే ర్యాంక్ పుష్ చేసా, మీకు ఇంకా బెస్ట్ ఇవ్వాలని. ఈ రోజు ఎలాగైనా కుమ్మేసి ఒక మంచి వీడియో పెడదామని పొద్దున్నే స్టార్ట్ చేసామవ్వా. కానీ మావా చెప్పరా ఫ్లాష్ బ్యాక్. ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసాము. ఈరోజు సండే కదా, మన వాళ్ళంతా ఇంట్లో ఉంటారు. ఒక మంచి 1v4 ఆడి మాస్టర్లో ఫన్ను, ఎంటర్టైన్మెంట్, ఇంకా గేమ్ ప్లే 3 కలిపి ఒక మంచి వీడియో పెడదాం అనుకుని స్టార్ట్ చేశాను. చూసుకుంటూ మంచిగానే దిగాము. కానీ సంబంధం లేకుండా సడన్గా వీళ్ళంతా వచ్చారు మ్యాగ్లు ఎత్తుకొని. రే రే అసలు యానా కొడుకు మావా ఫ్లైట్లో ఉన్నప్పుడే మ్యాగ్ ఇచ్చేది. కంట్రోల్. ఇక అన్ని మూసుకొని ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే ముందే చూసుకున్నా ఎవడెవడున్నాడు నా చుట్టుపక్కల. అందరూ అటు సైడ్ దిగుతున్నారు, నేను ఇటు సైడ్ వెళ్తున్నాము. సడన్ గా ఇంకో టీం నా వైపు తిరిగి ఇటు వచ్చారు. దొంగ నా కొడుకులు ఒక్కడే ఉన్నా అని. ఎట్టమ్మవా ఇల్లు నలుగురికి గన్లు ఇస్తాడు గాల్లోనే. ఆ నలుగురు ఆ గన్నులతో కొడితే ఈజీగా చచ్చిపోతాను నేను. ఫోన్లో రే 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 రే. ఈసారి ప్లాన్ చేంజ్ మావు. అసలు నేను పీక్లోకి వెళ్ళను, ఇక్కడ దిగి ఇక్కడ గన్ను ఏరుకొని పీక్లోకి వెళ్తా. అప్పుడు ఇదిగో ఇక్కడ కూడా దిగుతున్నారు. దిగనులే పర్లేదు, ఇద్దరేగా వేసేద్దాం నా కొడుకుని. వెనకాల రే వెనకాల రే. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయామవా. ఇప్పటికే నాకు ఈసారి అయితే ప్లాన్ చేసుకొని లేటుగా దిగుతున్నా. ఎవడైతే ఒక్కడ దిగుతున్నాడో అక్కడ దిగేసి ఒక కిల్లు కూడా కొట్టేశాను. గన్నులు దొరికాయి. ఇంకెవడు మావ నన్ను ఆపుతాడు అనుకున్నాను. నువ్వు చూడు ఇక్కడైతే టీం వైపు కిల్లు కొట్టేసామో. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన దగ్గర మంచిగా సేఫ్గా ల్యాండ్ అయిపోయాయి కాబట్టి ఇంకా కుమ్మేద్దాం అనుకున్నాను. రెచ్చిపోయాను. ఇంకెవరిని వదిలేదే లేదు. వీడు చుట్టూగా విసుకున్నాడు. ఓపి వీడి తలగా ఎగిరిపోయిందనమాట. వీడికి కూడా అయిపోయింది. ఇంకా నన్ను ఎవడు ఆపడు అనుకున్నాను. ఇంతమందిని కొట్టాక నాకు ఇంకా పెరిగిపోయింది అనమాట. ఈ మ్యాచ్ నాదే, బూయా నాదే, క్లచ్లు కొట్టొచ్చు, అన్నీ కొట్టొచ్చు, కుమ్మేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక యూఏవి లైట్ వేసా. ఇంక లోపలికి వెళ్ళి వెస్ట్ కూడా కొనుక్కొని వచ్చా. ఇప్పుడు చూసుకుందాం మావా. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం. ఇక నా ఊపు నాకు వచ్చింది మావా. అన్నిసార్లు కొట్టించుకున్నా నా ఊపు వచ్చేసింది. ఇంక ఇక్కడైతే స్టెప్స్ వచ్చాయి. అదిగో రే 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 రీకాయిల్. అయ్యా అదిగో యూఎంపీ ఎప్పుడు పడితే అప్పుడు హ్యాండ్ ఇస్తుంది నాకు తెలుసు. అదిగో 3 ఉన్నారు. వాళ్ళు పారిపోదాం ఇక్కడి నుంచి. పారిపోయేదంటే వాళ్ళని తిప్పించి కొడతాను అనమాట. తెలిసిందేగా నా కోసం ఎలా కొడతాను. ఫోన్లే అది అటు సైడ్ అయితే ఫైట్ అవుతుంది. వీళ్ళు అటు నుంచి అటు వస్తారేమో. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని వేసేద్దాం. నాకు ఇక్కడే చాలామంది ఉంటారు అనమాట, కిల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. ఇదిగో బోల్డ్ మంది ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు అదిగో ఇక్కడికే వచ్చారు వీళ్ళు. అరే కిల్లు పోయింది మా, చూసావా? నాకైనా ఎనిమికి కూడా రీకాయిల్ అయిపోయింది. అంత దరిద్రమో. అదిగో బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నారు బాబోయ్. ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక టీం చూసాం కదా, అదిగో ఓపీ వీడికి కూడా హెడ్ ఎగిరిపోయింది అనమాట. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఇదిగో ఇటు సైడ్ నుంచి వద్దుమోవా. ఇది అసలు సేఫ్ కాదు. కొంచెం ముందుకెళ్ళి ఈ సెట్ దగ్గర ఉందాం. యానా కూడా కొత్తడు చూద్దాం. వచ్చినోడుకు వచ్చినట్టే హెడ్లు కొట్టేద్దాం. అదిగో వాడికైతే ఫుల్ డ్యామేజ్. వెళ్ళిపోయాడు. ఫోన్ వెళ్ళిపోని. అదిగో బ్యాక్ సైడ్ నా కొడుకులు. ఇదిగో నాకు ఇదే నచ్చదు. ఫ్రీ ఫైర్లో అసలు వరస్ట్ అప్డేట్ ఏంటంటే నాకు నచ్చింది, గాల్లో ఉన్నప్పుడు గన్లు ఎత్తాడు. వాళ్ళు వచ్చిన మీద దిగుతారు. ఒకడో ఇద్దరంటే కొట్టొచ్చు. 3-4 దిగితే ఎట్టమో నేను కొట్టేది. ఒక్కొక్కసారి అయితే 10-20 కిలోలు కొట్టినప్పుడు కూడా వచ్చి మీద దిగినప్పుడు ఎంత బాధపడ్డానో. అందుకే నాకు అదంటే నచ్చదు. అదిగో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఎనిమిస్. ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఇటు వస్తాడు. అదిగో వస్తున్నాడు. వీడికైతే హెడ్ స్ప్రే కొట్టాను. అదిగో రే ఎంతమంది ఉన్నారు. పోన్లేమోవా. ఇటు సైడ్ వచ్చేసాను. వీళ్ళని తెలుగుతో కొట్టాలి. అయిపోయింది. నా మీద దిగి ఆ గండం నుంచి తప్పించుకున్నా కాబట్టి ఇంక కుమ్మేసి ఏం పర్లేదు. ఈడెందుకు కొడుతున్నాడు? నా కిల్ ఉంది. అమ్మయ్య ఇంకో కిల్ కూడా ఉంది. వీళ్ళు రివైవ్ ఇచ్చుకున్నాడు. ఆడొచ్చి కొట్టాడు. ఏం పర్లేదు. రే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసాము. ఇక్కడైతే ఇద్దరిని కొట్టేసి ఇంకో బ్రోని నాక్ చేసా. అంటే 3 అయిపోయారు టీంలో. 4వ వాడికి కూడా హెడ్ కొట్టా. ఇంకెంతమంది ఉన్నారా టీంలో అనుకునే లోపు ఎవడో గాల్లో నుంచి దిగాడు. చూసుకునే లోపు కొట్టేశాడు.
వదలను మావా, అంత ఈజీగా ఒప్పుకొని నేను ఓటమిని. ఈరోజు ఎలాగైనా వీడియో పెట్టాలి. ఇంకా 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 వదలను మావా. ఇప్పుడప్పుడే 11 కిల్లులు కొట్టేసా, దీంతో 12. ఇంకే మ్యాచ్ మంచిగా వస్తుంది అనుకున్నాను. ఇక్కడైతే ఇంకోటి కనబడ్డాడు. ఈడే ఇందాక కొట్టాను, ఆడే అనుకుంటా, ఎవడో తెలియదు. రే రే ఆగరా, నా కొడక హెడ్. అయినా ఆపను మావా, నేను ఈరోజు ఎలాగైనా వీడియో పెట్టాలి. సండే కదా, పెట్టాలి తప్పదు. ఇకపోతే ఈ మ్యాచ్ కట్ లిస్టాలో దిగా, ఇక్కడైతే ఎవడు దిగలే. నేను దిగాను, ఎవడు దిగలేదు. ఇంక నేను హిట్ లిస్ట్ వేసుకుని వచ్చాను ఇక్కడికి. ఇంకా కుమ్మేద్దాం ఇప్పుడు. బండి వేసుకుని మరీ వచ్చా, వేస్తాను. కిల్లు పోయింది, పోతే పోన్లేదు. రోజే బాగాలేదు, ఇంక కిల్లుది ఏముంది, బూయా కొడితే చాలు. పోన్లు. ఇక్కడైతే ఇంకో టీం అనుకుంటా, ఓపీ వీడైతే అయిపోయాడు. ఈ మ్యాచ్ ఎలాగైనా బూయా కొట్టాలి మావా. ఇది ఎన్నో మ్యాచ్ మర్చిపోయాను, ఎన్నో మ్యాచ్ కూడా తెలీదు. మాస్టర్కి ఎక్కే మావా నేను కష్టపడి మంచిగా ఆడుకుందామని. కానీ ఈరోజు ఏమో నాకు దరిద్రం. అది కొద్దిగా అటు సైడ్ నుంచి కొడుతున్నాడు. చూసుకోకపోతే ఇప్పుడు అయిపోయేవాడిని. ఫోన్లే అయిపోలేదా. రే 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 రివైవ్, రే రే వద్దురా, రే వదిలేరా. ఫోన్లే నువ్వు బయటికి రారా, ఇద్దరిని కొట్టేస్తాను. నేను కొట్టగలను మావా, కానీ ఈరోజు దరిద్రం. రే ఫ్లాష్ ఫ్రీజ్ మావా, అనుకోకుండా వేస్తాను. ఇది వేస్తే ల్యాగ్ వద్దు ఫోను. అది అదిగో ల్యాగు, అదిగో స్క్రీన్ తిరగ. ఎన్ని 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 దారుణాలు సార్. ఫ్లాష్ బ్యాక్. అది జరిగింది మావా. ఇది ఎన్నో మ్యాచ్ కూడా తెలియదు. ఇంకా నాకు ఓపిక కూడా అయిపోయింది. పొద్దున్న కొంచెం ఫోన్ కూల్గా ఉంటుంది మావా, ల్యాగ్ అవ్వదు. మంచిగా పొద్దున్న నుంచి గేమ్ ఆడుకుని మధ్యాహ్నం వీడియో చేసుకుని సాయంత్రం అప్లోడ్ చేద్దామని నా ప్లాన్ మావా. కానీ ఈ దరిద్రం ఏంటి మావా ఇలా తగులుకుంది. ఈ ఐఫోన్లో ఫ్లాష్ ఫ్రీ చేస్తే ల్యాగ్ అయిపోద్ది, లేకపోతే హీట్ అయిపోతే ల్యాగ్ అయిపోతాడు. ఎవరు కొడుతున్నాడు, హీట్ అయినా ల్యాగే. ఐస్ గడ్డ వేసినా అది గేమ్ గ్లిచ్ మావా. అదైతే పాపం ఫోన్కి సంబంధం లేదు. వీడికైతే తలకాయ ఎగిరిపోయింది. అది ఇంకోటి వచ్చాడు, నా కొడక. బీపీ వస్తుంది మావా ఎనిమిది చూస్తుంటే. ఆడు మళ్ళీ వాల్ వేసుకున్నాడు. ఫోన్లు ఇన్నైతే వేసేద్దాం. అదైతే గ్లిచ్ మావా. ఆ ఫ్లాష్ ఫ్రీ చేస్తే ఫోన్ ల్యాగ్ అవుతుంది. అది గ్లిచ్చాలే. నా ఫోన్ అయితే బాగానే ఉంది ఇప్పుడు, బట్ అది వేస్తేనే ల్యాగ్ అవుద్ది. ఇప్పుడైతే చూసుకొని వేసాను, నా మీద వేసుకోలేదు. లేకపోతే ఇందాకలా నిజంగా బాగున్ను M590 దొరికిండే. ఫోన్లే ఇడైతే ఇప్పుడు ఖచ్చితంగా కిందకు దూకుతాడు. నువ్వు దూకలే ఈ అక్క. అయిపోయింది. వీడికైతే వేస్తాను అనమాట. క్లాక్ టవర్లో దిగా. ఇది నా ఫేవరెట్ ప్లేస్ మావా. వెస్ట్ కూడా కొనుక్కున్నా. ఇంకో చుట్టూ తిరిగా, ఎక్కడ ఎనిమిది లేరు. అక్కడైతే కొట్టేసుకుంటున్నారు. ఈ కొంపలో కొట్టేసుకుంటుంటే మీరు అక్కడ కొట్టుకుంటున్నారా? నాకేందమ్మో ఈరోజు చాలా బీపీ వస్తుంది. ఇదిగో ఈడైతే గోల్డెన్ క్రిమినల్ గాడు, చూసుకోలే. ఈడైతే లోపలికి వెళ్ళిపోయాడు. కిల్లు కొట్టేసుకుందాం. నువ్వు తమ్ముడు లోపలికి వచ్చా, ఇక్కడికి కొంపలో కొట్టుకుందాం. అరే ఎంతమందిరా, ఏందిరా మీరు? నాకు నిజంగా బీపీ వస్తుంది ఎందుకో తెలియట్లే, కానీ ఎక్కువ బీపీ వస్తుంది. ఎనిమిది చూస్తుంటేనే బీపీ వస్తుంది. వాళ్ళని కొట్టలేక కాదు, కొట్టగలను, కానీ ఏందో దరిద్రం. ఈరోజు అన్నిసార్లు చచ్చిపోయాను. మళ్ళీ అందులోనూ మీదెక్కి దిగుతున్నారు. అది వరస్ట్ అప్డేట్ మావా. అంటే మామూలుగా ఆడే వాళ్ళకి పర్లేదు కానీ నచ్చుద్ది. నాకైతే అస్సలు నచ్చలేమో. నేను ఎప్పుడు 1v4 కదా ఆడేది. వచ్చి నా మీద దిగుతారు. ఎప్పుడు బోల్డ్ సార్లు చచ్చిపోయాను నేను. ఎన్నోసార్లు చచ్చిపోయానట మీద దిగి. పైన ఉన్నాడో లేదో చెక్ చేస్తున్నాను. ఈ మ్యాచ్ ఏమవుద్దో చూద్దాం. నాకు ఇంక ఓపిక లేదు. ఇప్పటికే నాకు బీపీ వస్తుంది. ఎనిమిది చూస్తుంటేనే బీపీ వస్తుంది. అది వీడు చూడు, నా కూడా రివైవ్ ఇచ్చాడు వీడు. అక్క ఎంతమందికి ఇచ్చుకుంటారా, ఎంతమంది. ఇంకోటి వీడు ఇందాక నుంచి ఈ గన్ ఒకటి మళ్ళీ రీకాయిల్ అయిపోతుంది. ఇందాకలు కూడా అయింది, ఇప్పుడు మళ్ళీ అవుతుంది. ఏందోలే, ఈరోజే నా రోజు కాదనుకుంటాను. ఇంకా అదిగో రివైవ్ ఇస్తున్నాడు. పైకి వెళ్ళిపోదాం. లేట్ నుంచి వెళ్దాం. ఆడు చుట్టూ తిరిగి వస్తాడేమో. అదిగో కొడుతున్నాడు హీరో. నాకు ఆడు కొడుతుంటే నిజంగా మావా బీపీ పెరిగిపోతుంది. అవ్వట్లేదు నా వల్ల, మెంటలెక్కుతుంది అసలు. అందుకే ఆడికి మెంటలెక్కిచ్చా. అటు ఇటు తిరిగేసాను. ఆడికి బాగా అగదుగో వచ్చాడు పాపం, అలిసిపోయాడు బాగా తిరిగి. అరే డ్యామేజ్ మావా ఆడికి. పోన్లే, ఆడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు. అదిగో అలిసిపోయి అక్కడ కూర్చున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది కొంచెం. ఇక్కడికి నిజంగా పిచ్చెక్కిపోయింది మా వాడు. అయిపోయాడు ఆడైతే. ఇంకా చూద్దాం. వాళ్ళ టీమ్మేట్స్ అయితే ఇక్కడ యూఏవి లైట్ వేసాను. అదిగో ఆడ ఆ సైడ్ నుంచి ఇంకోటి కొడుతున్నాడు. ఈ సైడ్ ఏమో వీడు అది వేసుకున్నాడు. దొంగ నా కొడుకు. పోన్లేమోవా, వీళ్ళు టీం వైపు ఇక్కడ టీం వైపు కొడితే కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. ఇంతసేపు ఆడిన దానికి ఇక్కడ టీం వైపు కొడితే ఇది నా ఫేవరెట్ ప్లేస్ కదా. అమ్మయ్యా, 6 కిల్లులు వచ్చాయి. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు తెలిసి ఇంకా బోల్డ్ మంది వస్తారు. ఇంతమందిని కొడితే వాళ్ళ టీం ఊరుకోదు.
ఒకేసారి నలుగురు రావచ్చు. చాలాసార్లు అలాగే జరిగింది కాబట్టి ఇంకా అలాగే ఇక్కడే కూర్చున్నాను. వాళ్ళ టీం మొత్తం వస్తుంది, కొట్టొచ్చు ఇంట్లో పరిగెత్తించి అని. ఆ టీము రాలేదు, ఈ జోను ఒకటి వచ్చింది. ఈడైతే పాపం ఇందాకే చూసా నేను, అరే టీం భయపడి వచ్చేసిందే. ఇందాక అటు ఇటు తిప్పించా కదా ఆడే అనమాట. పాపం మళ్ళీ టీమ్మేట్ ఎవరు వీడికి రివైవ్ ఇచ్చి చచ్చిపోయాడు అనుకుంటా. ఈడు చచ్చిపోయాడు, చివరికి అనాథ అయిపోయాడు. పోన్లేమోవా ఇంకా లోపలికి వచ్చేసి ఆ జోన్లోకి మంచి లూట్ తీసుకున్నాను. ఇప్పుడు M590 ఉంది, ఖచ్చితంగా టీం లేపేయచ్చు ఈజీగా. ఇంకా అలాగ అక్కడ డ్రాప్ లూట్ చేస్తుంటే ఒక ఎనిమిదిని కొట్టా. ఇంకోడైతే జోన్ వచ్చే వరకు రాలే, ఇంకా ఆని కూడా కొట్టి మళ్ళీ జోన్లోకి వచ్చా. ఇదైతే లాస్ట్ జోన్ మచ్చా. నాకు ఈసారి కిల్లులు రాలే ఎక్కువ, అయినా పర్లేదు, బూయా కొడితే చాలు మచ్చా. ల్యాండ్ మైన్లు ఉన్నాయి, జోన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి పెడదాం. ఓపీ ఇది ప్లాన్ అనమాట. నాకు ఓపిక కూడా లేదురా, ఒక్కసారన్నా మంచి కూకురా. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నా, మంచి ఎవడో వస్తున్నాడు, అదిగో స్టెప్స్ వస్తున్నాయి. ఉంటారా అయిపోయాడు ఒక్కడే అనుకుంటా. రే 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 ఇంకొద్దు మావా, నాకేదో అయిపోయింది, ఆడడం రావట్లే. నా ఈ చేతులు గేమ్ ఆడడం చేత కావట్లేదు.